హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహార. దానికి ఫస్ట్ 3 నిమ్మకాయలని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అల్లం కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని పల్లీలు కొంచెం వేగనివ్వాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం దోరగా వేగాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసి కలిదిప్పాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ, 1 స్పూన్ ఇంగువ వేసేసుకొని బాగా కలిపాలి. దీంట్లో కొంచెం పసుపు వేసేసి బాగా తిప్పాలి. ఇప్పుడు దీంట్లోనే నిమ్మకాయ రసము, దాంట్లో సరిపడా రైస్కి సరిపడంత సాల్ట్ 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసి పొయ్యి ఆపేసుకోవాలి. ఇప్పుడు అన్నం చల్లార్చి పక్కన పెట్టిన దాన్ని మనము మొత్తం అన్నం అంతా వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహార రెడీ. ఈ పులిహారని మనము పండగలప్పుడు ప్రసాదాలుగా పెట్టచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.